చాలా మంది అయితే మన లాంగ్ డ్రైవ్ కార్స్ లా కార్ ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. వాళ్ళకి లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఒకసారి వీడియోని అయితే మొత్తం చూడండి. అండ్ ఎవరైతే సెల్ఫ్ డ్రైవ్ కి కార్ బుక్ చేసుకుందామని చెప్పి మీ ఫ్రెండ్స్ లో అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో మీరున్న లొకేషన్ నుంచి జస్ట్ 10 minutes దూరంలోనే, అంటే మన చుట్టుపక్కలలోనే కార్స్ అయితే ఇంకా అవైలబుల్ ఉంటాయి. అది కూడా ఓన్లీ మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సెల్ఫ్ డ్రైవ్కి కార్ బుక్ చేసుకుందామని చూస్తుంటే కనుక కంపల్సరీ మన లాంగ్ డ్రైవ్ కార్స్ అయితే ప్రిఫర్ అయ్యండి. ఎందుకంటే వేరే దగ్గర కార్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడో బ్రాంచ్లు ఉంటే అక్కడ దానికి వెళ్ళాలి, కానీ పికప్ చేసుకోవాలి, వాళ్ళు వాషింగ్ చేసేదాకా ఆగాలి, మస్తు టైం పడుతుంది అండి. అట్నే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి వానలు బాగా పడుతున్నాయి ఇట్లా. సో చాలా రిస్క్ ఉంటుంది. కానీ మన లాంగ్ డ్రైవ్ కార్స్లో అట్లాంటి రిస్క్ అయితే ఏముండదు అనమాట. మీరున్న లొకేషన్ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాల దూరంలోనే మనమైతే కార్ని బుక్ చేసుకొని హాయిగా సెల్ఫ్ డ్రైవ్కి కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే, లేకపోతే ఇంకా ఐఫోన్ అయినా సరే. ఇంకా ఐఫోన్ అయితేనేమో మన యాప్ స్టోర్ ఓపెన్ చేసి మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్ అయితేనేమో మీకు ప్లే స్టోర్ అని చెప్పి ఉంటుంది, దాంట్లో నుంచి లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న దాని తర్వాత మీరైతే లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి సర్చ్ బటన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఏంటిదంటే మీరు ఎక్కడ ఉన్నారు, అంటే మీరు ఉండే లొకేషన్ ఎక్కడ అని చెప్పి సో ఇది అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇట్లా లొకేషన్ సెట్ చేసుకున్న దాని తర్వాత ఇది ఏం చేస్తా అంటే, మన యాప్ ఏం చేస్తా అంటే, మీకు చుట్టుపక్కల ఉన్న కార్లు దగ్గర ఏవైతే ఉన్నాయో అన్ని కార్లు అయితే మీకు మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో చూపించేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అడ్రస్ ఫ్రమ్ మ్యాప్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ మనకి GPS సింబల్ అనేది ఉంటది. ఈ సింబల్ ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నామో దాని కదా ఇంకా ఆటోమేటిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటది అనమాట. సో ఉప్పల్ దగ్గర ఉన్నాం, సో ఉప్పల్ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేసినాం అనుకోండి, సో మనకి నచ్చిన లొకేషన్ అయితే మనం ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ మనం ఈ అడ్రస్ ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇది వచ్చేసి సో ఉప్పల్ కదా, సో దీన్ని నేను ఉప్పల్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. ఇట్లా మనం అడ్రస్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 5 సీటర్ కావాలా 7 సీటర్ కావాలా అని చెప్పి సో ఇది అడిగేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎన్ని రోజులు కార్ కావాలా, ఏ టైం నుంచి క్యాలెండర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకు నచ్చిన రోజులు మనం కార్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు కావాలి, ఏ కార్ కావాలి అని చెప్పి సో సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సచ్చే కార్ అని చెప్పి కొట్టేసుకుంటే ఎన్ని కార్లు ఉన్నాయి మనకి చుట్టుపక్కల అని చెప్పి చూపించేస్తుంది. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇగ్నిస్ వచ్చింది, అండ్ ఇక్కడ ఇది వచ్చేసేమో ఇది మారుతి ఎర్టిగా, అండ్ ఇది వచ్చేసేమో బ్రిజా, ఇది వచ్చేసేమో క్రిటా. సో ఇట్లా ఇవన్నీ కార్లు అన్ని కూడా మన చుట్టుపక్కల ఉన్నాయి అన్నమాట ఇప్పుడు. సో అట్లా మీరు ఇట్లా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో మీకు ఇట్లా చుట్టుపక్కల ఉన్న కార్స్ అన్ని ఇట్లా సో ఇట్లా వచ్చేసాయి. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ మీద ఏదైనా కారు నచ్చింది, దాన్ని నేను సెల్ఫ్ డ్రైవ్కి బుక్ చేసుకుంటా అంటే ఆ కార్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏం అడుగుతుంది, స్టార్టింగ్ టైం కదా, మీ వాట్సాప్ నెంబర్ అడుగుతుంది. సో మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఇచ్చేసిన దాని తర్వాత మన వాట్సాప్కి OTP వస్తుంది. సో OTPని ఇట్లా నేను ఎంటర్ చేసేసిన. సో లాగిన్ అయిపోయినా ఇప్పుడు. సో లాగిన్ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ మనకి ట్యాప్ వ్యూ కార్ ఇమేజెస్, అంటే కార్ ఎట్లుంది అని చెప్పి మనకి కార్ ఒరిజినల్ ఫొటోస్ అన్ని ఇట్లాగా చూపించేస్తా అనమాట ఇక్కడ. సో కారు ఫ్రంట్, కార్ బ్యాక్ సైడ్ ఎట్లుంది, కార్ సైడ్ నుంచి ఎట్లుంది, కార్ స్టీరింగ్ నుంచి ఫ్రంట్కి కార్ లోపల ఎట్లుంది, సీట్లు ఎట్లున్నాయి అని చెప్పి ఇట్లాగా చూసుకోవచ్చు మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్లో. ఎందుకంటే ఎవరైనా సెల్ఫ్ డ్రైవ్ కార్కి కార్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కార్ ఎట్లుంటుంది ఏందని చెప్పి ఏం అర్థం కాదు కదా. కానీ ఇక్కడ అట్లా కాదు, కార్ ఎట్లుంటుంది ఏందని చెప్పి డైరెక్ట్ ఫోటోలు అయితే మనమే చూపించేస్తున్నాం. సో కార్ బుక్ చేసుకోక ముందే, కార్ బుక్ చేసుకున్నాక కాదు, కార్ బుక్ చేసుకోక ముందే కార్ ఎట్లుంది ఏందని చెప్పి చూపించేస్తున్నాం మేము మీకు. రిజర్వ్ చేసుకోవచ్చు, అంటే కార్ని ఎవ్వరు బుక్ చేసుకోకుండా మనం అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే దాని మీద కార్ పైన మనం ఖర్చు పోయవచ్చు అనమాట. అండ్ లేదు నేను డైరెక్ట్గా కార్ని బుక్ చేసుకుంటా అంటే ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయాలన్నమాట. సో అది స్టార్టింగ్ అమౌంట్ పే చేస్తే మీకైతే కార్ని బుక్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మనం సెల్ఫ్ డ్రైవ్కి కార్ని బుక్ చేసుకుంటాం కాబట్టి డ్రైవర్ ఓవర్ రారు, మనమే డ్రైవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, సో ఈ కార్ తీసుకున్న దాని తర్వాత మనం మన సొంత కార్ని తీసుకొని వెళ్తే సో ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఫోన్పే నుంచి కానీ, లేదంటే మీ UPI నుంచి కానీ, లేదంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ATM ఇట్లాంటి ఏమన్నా ఉంటే దాని నుంచి కూడా వేయవచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా వేయవచ్చు, వేరే ఏదైనా వాలెట్ ఉంటే దాని నుంచి ఇట్లాగా మీరు అమౌంట్ వేసుకొని కార్ని బుక్ చేసుకోవచ్చు. సో ఈ లొకేషన్ బట్టి మీరైతే డైరెక్ట్గా ఇంకేముంది, డైరెక్ట్గా కార్ ఎక్కడైతే ఉందో అక్కడికి మీరు డైరెక్ట్గా లొకేషన్ చూసుకుంటూ కార్ ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. కార్ ఓనర్ మీకు కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా కార్ని తీసుకొని మీకు ఇష్టం వచ్చిన దగ్గరికి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కూడా వెళ్ళొచ్చు.